అర్జున్, నువ్వు రాజా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒకరోజు గాలిపటాన్ని ఎగరేస్తూ ఉండగా అది కాస్త తెగిపోయింది. తెగిపడిన గాలిపటాన్ని పట్టుకునేందుకు రహదారిపై పరిగెత్తారు. అంతలోనే ఒక లారీ ఎదురుగా వచ్చింది. లారీ డ్రైవర్ అది గమనించి సడన్ బ్రేక్ వేశాడు. ఆ లారీ కింద పడిపోయేవాడివే. అంతలో నీ అన్న రాజా ఏమాత్రం ఆలోచించలేదు. ముందుకు దూకి నిన్ను పక్కకు తోసేశాడు. కానీ ఆ లారీ టైరు రాజా కాలికి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. సత్వరమే ఆసుపత్రికి తరలించడం వల్ల రాజా ప్రాణానికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆపరేషన్ చేసిన డాక్టర్ రాజా మునుపటి విధంగా నడవలేడు, అతని కాలి ఎముక పలుచోట్ల విరిగిందని చెప్పాడు. మాకు దుఃఖం ఆగలేదు. కానీ ఆ సమయంలో కూడా రాజా, ఎందుకమ్మా బాధపడుతున్నారు? నా కాలు కొన్ని రోజుల్లో నయమవుతుంది. కానీ తమ్ముడిని పెద్ద ప్రమాదం నుంచి తప్పించగలిగానమ్మా, నాకు అది సంతోషంగానే ఉంది అని అన్నాడు. అర్జున్, నీకు ఆ వయసులో రాజా ప్రమాదంలో గాయపడ్డాడని మాత్రమే తెలుసు. కానీ వాడు చేసిన త్యాగం గురించి నీకు తెలియదు. నువ్వు వాడిని అవమానించిన ప్రతిసారి మేము నీకు ఈ విషయం చెప్పాలనుకున్నా, వద్దమ్మా, అర్జున్ బాధపడతాడు, వాడు చిన్నవాడమ్మా అని మా ముందరి కాళ్లకు బంధం వేసేవాడు. మన సొంత వాళ్ళే మనల్ని తక్కువ చేసి మాట్లాడితే ఎంత బాధగా ఉంటుందో తెలుసా అర్జున్? నువ్వు వాడిని ఎంత బాధ పెట్టినా వాడు చిరునవ్వుతోనే అన్నీ భరించాడురా. ఇంతలో అర్జున్ తండ్రి కూడా అర్జున్తో ఇలా అన్నాడు. నిన్ను కాపాడే ప్రయత్నంలో తన కాలు విరిగి అవిటివాడు అయినప్పటికీ ఒక్కసారి కూడా నిన్ను దోషిగా భావించలేదు. పైగా ఈ విషయం తెలిస్తే నువ్వెక్కడ బాధపడతావోనని నువ్వు ఎంత అవమానించినా మౌనంగా భరించాడురా నీ అన్న అని చెప్పగానే ఆ మాటలు విన్న అర్జున్కి ఒక పిడుగుపాటు తగిలినట్టు అనిపించింది. తన కోసం అన్నయ్య ఎంత త్యాగం చేశాడో తెలుసుకొని ఏడుస్తూ, అన్నయ్య, నేను ఎంతటి పొరపాటు చేశాను, నిన్ను ఎంతగానో అవమానించాను, నాకు నీ క్షమాభిక్షకు కూడా అర్హత లేదు అన్నయ్య అని అన్నాడు. రాజా చిరునవ్వుతో అర్జున్ భుజంపై చేయి వేసి, నువ్వు నా తమ్ముడివిరా అర్జున్, నా ప్రాణంరా నువ్వు తెలిసి చేసిన తప్పు కాదు కదా, క్షమాపణలు చెప్పనవసరం లేదురా అని అన్నాడు. వెనువెంటనే అర్జున్ రాజా కాళ్ళపై పడి కన్నీటి పర్యంతమయ్యాడు. నిన్ను ఎంతగానో అవమానించాను, సరిదిద్దుకోలేని తప్పు చేశాను, నీ గొప్ప మనసు అప్పుడు తెలియదు అన్నయ్య అని బోరున విలపించాడు. చివరికి సంవత్సరాల తరబడి ఉన్న రుగ్మత అంతా కరిగిపోయి ప్రేమ మరియు కృతజ్ఞత మాత్రమే అర్జున్ దగ్గర మిగిలాయి. ఆ రోజు నుంచి కుటుంబం అంతా కలిసి సంతోషంగా జీవించసాగారు.